శరీరంలో మనకు తెలియకుండానే మన యొక్క పరిస్థితులు మారడానికి, అంటే ఒక్కొక్కసారి బాగా క్షీణించిపోయినట్టు అవ్వడానికి, బాగా సంతోషంగా ఉండడానికి కారణాలు ఏంటంటే శరీరంలో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానంలో థ్యాంక్ యూ కూడా ఎక్కువగా నువ్వు వేగిస్తూ ఉంటుంటే దేవునికి వందనాలు, లేవగానే దేవునికి వందనాలు చెప్పమని చెప్పాను. నూతన సంవత్సరం అని కొన్ని ఏళ్ల కిందట మీకు నేర్పించాను, మీరు చేస్తున్నారు. అలాగే మనుషుల పట్ల కూడా థ్యాంక్ యూ అని చెప్పడం జరుగుతుంది. ఈ శరీరంలో మనకు మేలు చేసేటువంటి, అంటే మనకు ఫీల్ గుడ్ అంటే మంచిగా అనిపించేటువంటి, ఒక సంతోషాన్ని కలిగించేటువంటి హార్మోన్లు ఎండార్ఫిన్స్ అంటారు. ఎండార్ఫిన్స్ ఇవి ఇక్కడ హైపోథలామస్ అనేది ఉంటుంది. కొంత సైన్స్ కూడా ఇవాళ చెప్తాను. చిన్న మెదడు హైపోథలామస్ అంటారు. అక్కడ నుంచి ఈ ఎండార్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నావో ఆ సంతోషానికి కారణం ఏంటంటే ఫీల్ గుడ్ హార్మోన్స్, ఎండార్ఫిన్స్. ఇవి హృదయంలో ఏమైనా నొప్పి ఉన్నా, శరీరంలో నొప్పిలు ఉన్నా, ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్, మన శ్రేయస్సును కోరేటువంటి హార్మోన్స్ పెయిన్ తగ్గిస్తాయి, హ్యాపీనెస్ని కలిగజేస్తాయి, ప్లెజర్గా ఉంటాయి. సెల్ఫ్ ఎస్టీమ్, నువ్వు పైకి ఒకసారి మళ్ళా నాకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనిపించేలాగా ఎండార్ఫిన్స్ పనిచేస్తాయి. వెయిట్ లాస్ కూడా అవుతాయని పరిశోధనలో తేలింది. అయితే ఇంకొక రకమైనటువంటి హార్మోన్ ఉంది, కార్టిసోల్. ఈ కార్టిసోల్ కూడా మెదడులోంచి ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ కార్టిసోల్ ఉత్పత్తి అయితే బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుంది, ఆదుర్ద పెరిగిపోయి హెడేక్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇట్టే ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోయి మీకు ఇట్టే జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. గుండె కూడా బలహీనమైపోతుంది. షుగర్ కూడా పెరిగిపోతుంది. అంటే ఎక్కువ షుగర్ కంప్లైంట్ అంటే షుగర్ తింటే వచ్చేస్తుంది అంటారు, కానీ కార్టిసోల్ వల్ల షుగర్ కంప్లైంట్ కూడా పెరుగుతుంది. నర్వస్ డిజార్డర్ కూడా వచ్చేస్తుంది, మీకు ఏం తిన్నా అరగదు. ఇవి అజీర్ణ వ్యవస్థ క్షీణింపబడుతుంది. ఈ కార్టిసోల్ హార్మోన్ యొక్క ప్రభావాన్ని ఎండార్ఫిన్స్ తగ్గిస్తాయి. ఎండార్ఫిన్స్ ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఈ డిసీజులన్నీ కూడా చాలా వరకు మన దరిదాపుకు రావు. సో కార్టిసోల్ యొక్క చెడు ప్రభావాలని, చెడు జబ్బులను తగ్గించాలి అంటే ఎండార్ఫిన్స్ ఎక్కువ ఉత్పత్తి అవ్వాలి.